జానకి తన భర్తకిచ్చిన మాట ప్రకారం తన ఆడపడుచు కూతుర్లతో తన 2 కుమారులకు వివాహం జరిపిస్తుంది. పెద్దమ్మాయి పట్నంలో చదువుకొని చాలా మోడ్రన్గా ఉంటుంది. కానీ చిన్నమ్మాయి మాత్రం పల్లెటూళ్ళలోనే ఉంటూ వాళ్లమ్మకి సాయంగా ఉండేది మరియు అక్కడే చదువుకుంది. పెద్దబ్బాయి పెద్దగా చదువుకోలేదని పెద్ద కోడలు చేసుకోవడానికి నిరాకరించింది. అని వాళ్లమ్మ నచ్చచెప్పడంతో ఒప్పుకుంటుంది. చిన్నప్పటి నుండి 2 అక్కా చెల్లెళ్ల మధ్యన పెద్దగా పొత్తుండేది కాదు. ఇద్దరూ చిన్న చిన్న విషయాలకు కూడా గొడవ పడుతుండేవాళ్లు. ఒకరోజు జానకి బయట పనులన్నీ చూసుకుని ఇంటికొస్తుంది. వర్షం పడడంతో బయట బట్టలన్నీ తడిసిపోయుంటాయి. జానకి 2 కోడళ్ళని పిలిచి, చెప్పుకోవడానికే నాకు 2 కోడళ్లున్నారు, కానీ ఒక్క పని కూడా చెయ్యరు. చూడండి, వర్షంలో బట్టలన్నీ ఎలా తడిసిపోయాయో. మీకు బట్టలు తీయాలన్న బుద్ధి కూడా లేదు. అది కూడా నేను చెప్తే మీరు చేస్తారేమో. బట్టలు ఉతికారు కదా, అలాంటప్పుడు వర్షం పడేటప్పుడు బట్టలు తీయాలని తెలీదా? అది కూడా వేరే వాళ్ళు చెప్తారని ఎదురు చూస్తున్నారా ఏంటి? బట్టలు ఉతికిన వాళ్ళని అడగండి, నన్ను అడుగుతారేంటి? అన్ని పనులు నేనే చేయాలని రూలేమైనా ఉందా? వర్షం పడుతుందని తెలుసుగా, అలాంటప్పుడు బట్టలు తీయొచ్చు కదా. నువ్వు బట్టలు తీస్తే ఏమైనా అరిగిపోతావా? నేను నీతో మాట్లాడడం లేదు, మరి నువ్వెందుకు నన్నంటున్నావు? నీకేమైనా మాట్లాడాలనుకుంటే అత్తగారితో మాట్లాడు. ఝాన్సీ మూతి తిప్పుకుంటూ, అత్తయ్య గారు, వర్షం పడుతుందని నాకు తెలీదు. నేను ఆ సమయంలో నిద్రపోయాను. ఈరోజు అన్ని పనులు చేసి బాగా అలసటగా అనిపించింది. అందుకే రెప్పవాల్చగానే నిద్రొచ్చేసింది అత్తయ్యా. మీరిలా వినరు. ఏం చెయ్యాలో నాకు తెలుసు. ఇద్దరికీ పనుల పట్టిక వేస్తాను. ఎవరు ఏ పని చెయ్యాలో అందులో ఉంటుంది. ఆ రకంగా మీరు పని చేసుకుంటూ వెళ్ళాలి. జానకి మాట విన్న రాధిక ఒక్కసారిగా కోపం తెచ్చుకొని, ఏంటత్తయ్యా పనుల పట్టిక అంటున్నారు? నేను మీకెలా కనిపిస్తున్నాను? ఇంత చదువుకుంది ఇంట్లో పని చేయడానికా? నాకింట్లో పనులేవి చెప్పకండి. ఇదిగో చదువు సంధ్య లేని దీనికి చెప్పండి ఇంట్లో పనులు. ఎలాగో ఈ పల్లెటూరు దానికి ఇంట్లో పనులు చేయటం అలవాటేగా. కావాలంటే నా పనుల కోసం వేరే పని మనిషిని పెట్టుకుంటాను. తనొచ్చి నా పనులన్నీ చేసి పెడుతుంది. పనులు చెయ్యవు గాని టైంకి తినడానికి మాత్రం నీ గదిలో నుండి బయటకొచ్చేస్తావు కదా. పని చెయ్యకుండా తినడానికి నీకు కొంచెం కూడా సిగ్గనిపించదు కదా. అయినా పని మనిషిని పెట్టుకోవడానికి నువ్వేం మహారాణివి కాదు. అయినా నీ దగ్గర డబ్బుందా? ఇంకొకరికి పనిచ్చే డబ్బు ఇవ్వగలవా? నువ్వు డబ్బివ్వాలంటే ముందు సంపాదించడం నేర్చుకో. తర్వాత పని మనుషులను పెట్టుకుందువు గాని. నీకే తిండికి టికానా లేదు, నువ్వింకొకరికి పనిచ్చి తిండి పెడతావా? అని ఝాన్సీ నవ్వటం ప్రారంభిస్తుంది. ఆ మాటలు విన్న రాధికకి ఎక్కడలేని కోపం తన్నుకొస్తుంది. ఏంటే నువ్వు నన్నిన్ని మాటలంటున్నావు? ఇప్పుడే నీ పని చెప్తాను. వాళ్ళిద్దరి మధ్య తగు ఎక్కడ పెద్దదవుతుందోనని కంగారుపడి జానకి ఇలా అంటుంది. ఆపుతారా ఇద్దరూ? గొడవ పడడానికి మీకు క్షణం పట్టదు. మీ ఇద్దరికీ ప్రశాంతంగా ఉండటం తెలీదు. అయినా నా భర్తకి మాటివ్వటం వల్ల మీ ఇద్దరినీ నేను కోడళ్లుగా తెచ్చుకున్నాను. దీని బదులు 2 పందుల్ని తెచ్చుకున్నా బాగుండు. ప్రశాంతంగా ఉందును ఇంట్లో. ఇప్పుడు మీ ఇద్దరూ మీ గదిలోకి వెళ్ళకపోతే బాగోదు చెప్తున్నా. ఏమీ అనకుండా రాధిక మరియు ఝాన్సీ ఇద్దరూ తమ తమ గదుల్లోకి వెళ్ళిపోతారు. జానకి మాత్రం తలపట్టుకుని ఇంట్లో కూర్చొని ఉంది. ఇంతలో అక్కడికి తన దూరపు బంధువుల వాళ్ళింట్లో జరిగే ఒక ఫంక్షన్కి చెప్పడానికి వస్తారు. బావున్నారా? చాలా రోజులైందండి మిమ్మల్ని కలిసి. ఒకే వీధిలో ఉంటున్నాం కానీ కలవడమే కుదరటం లేదు. అయినా ఏంటో దినగారు అంత దిగులుగా కూర్చున్నారు, ఏమైంది? ఒకే వీధిలో ఉన్నా కూడా మనం రోజంతా ఎవరి పనుల్లో వాళ్ళు ఉండిపోతాం గాని కలవటం ఎక్కడ కుదురుతుంది చెప్పండి? దిగులా? అదేం లేదు. మీ అన్నయ్య గారు గుర్తొచ్చి అలా కూర్చున్నానంతే. నిలబడి మాట్లాడుతున్నారు. రండి రండి కూర్చోండి. కాఫీ ఏమైనా తాగుదురు గాని. అదేం లేదు లేవదినా, టీ కాఫీలేమీ వద్దు. ఫంక్షన్ ఉంది చెప్పడానికనొచ్చాను. నేను మిగతా వాళ్ల ఇంటికి కూడా వెళ్ళాలి. వాళ్లని కూడా ఫంక్షన్ కోసం ఇన్వైట్ చేయాలి అని చెప్పి తనక్కడి నుండి వెళ్ళిపోతుంది. సాయంత్రం అవడంతో జానకి వంట చేసి కొడుకుల్ని మరియు కోడళ్లని పిలిచి ఇలా అంటుంది. వీధి చివర్లో మన బంధువులుంటున్నారు కదా, వాళ్ళింట్లో చిన్న ఫంక్షన్ ఉందంట. వాళ్ళు మనల్ని అందర్నీ రమ్మని పిలిచారు. పెళ్లైన తరువాత మొదటిసారి ఒక ఫంక్షన్కి వెళ్తున్నారు. అందరూ కలిసి వెళ్ళండి. జానకమ్మ కోడళ్లంటే నలుగురు వాళ్ల అన్యోన్యత చూసి ఆశ్చర్యపోయేటట్టు ఉండాలి. కానీ మీరిద్దరూ కలిసి నా పరువు మాత్రం తీయొద్దు. బాగా రెడీ అయి వెళ్ళండి.
అలాగే అత్తయ్య, మీరు చెప్పినట్టే మేము బాగా రెడీ అయి మీకు తగ్గ కోడలుగా వెళ్తాం. ఏంటి అత్తగారికి అంతగా సపోర్ట్ ఇస్తుంది? దీని మనసులో ఇంకేదో ఉంటుంది. నాకు తెలిసి బాగా రెడీ అవుతానని అన్నదంటే ఫంక్షన్కి వేసుకునే డ్రెస్సుల కోసమేమో. ఇది నాతో పోటీ పడడానికి చూస్తుంది అని మనసులో అనుకుంది ఝాన్సీ. సరే అని అందరూ భోజనం చేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. గదిలోకి వెళ్ళాక రాధిక, ఈరోజు బీరువాలో బట్టలన్నీ తీసేసి చూస్తాను. మంచి డ్రెస్ వేసుకుని ఫంక్షన్కి వెళ్తాను. అప్పుడందరూ నన్ను చూసి మెచ్చుకుంటారు. నావన్నీ మామూలు బట్టలే ఉన్నాయి. ఏం వేసుకోవాలో అర్థం కావట్లేదు. ఇది బాగా రెడీ అయి అందంగా చూపించుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ నా దగ్గర అన్ని మామూలువే ఉన్నాయి. దానిలాగా మోడ్రన్ బట్టలైతే లేవు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఉన్న వాటిలో ఏది వేసుకుని వెళ్ళాలి అనుకుంది చిన్న కోడలు ఝాన్సీ. ఝాన్సీ బీరువాలో బట్టలన్నీ తీయటం చూసి ఝాన్సీ భర్త ఏమైందని అడుగుతాడు. ఏం లేదండి, ఫంక్షన్కి వెళ్దాం అనుకుంటున్నాం కదా, ఏది వేసుకోవాలో అర్థం కావట్లేదు. నా దగ్గర అన్ని మామూలు బట్టలే ఉన్నాయి. నువ్వు నా మాట విను. సింపుల్గా ట్రెడిషనల్గా రెడీ అయి వెళ్ళు. సింప్లిసిటీలోనే అందం ఉంటుంది, మరియు మన తెలుగుదనంలో ఇంకా అందం దాగుంటుంది. సరే అయితే మీరు చెప్పినట్టే ట్రెడిషనల్గా రెడీ అయి వెళ్తాను. ఝాన్సీ తనొక మంచి ట్రెడిషనల్ శారీ తీసి పక్కన పెట్టుకుంది. దానికి సంబంధించిన జ్యువెలరీ కూడా రెడీ చేసుకుని ఒక పక్కన పెట్టుకుంది. పొద్దున్నే లేచి రెడీ అయి వెళ్దామని నిర్ణయించుకొని నిద్రపోతుంది. ఇంతలో రాధిక మాత్రం ఒక మోడ్రన్ డ్రెస్ బయటికి తీస్తుంది. అది చీరలాగా కనిపిస్తుంది, కానీ చీర కాదు, మోడ్రన్ డ్రెస్లా కనిపిస్తుంది. ఆ డ్రెస్ తీసుకొని పక్కన పెట్టుకుంది. దానికి సంబంధించిన జ్యువెలరీ కూడా తీసి పక్కన పెట్టుకుంది. నిద్రలేచి బాగా రెడీ అయి తమ తమ భర్తలతో ఫంక్షన్కి బయలుదేరి వెళ్తారు. రండి రండి, లోపలికి రండి, కూర్చోండి. బావున్నారా? అత్తయ్య గారు రాలేదేంటి? అందరం బాగున్నాం. కొంతసేపు తరువాత అత్తయ్య గారు వస్తానన్నారండి. రాధిక మరియు ఝాన్సీ కొత్త కోడళ్ళవడంతో అందరూ రాధిక మరియు ఝాన్సీల వైపే చూస్తుంటారు. ఝాన్సీని చూసి పద్ధతిగా ఉందని తెగ మురిసిపోతారు. చూడు, మన జానకి చిన్న కోడలు ఎంత బాగుందో, పద్ధతిగా ఎంత చూడముచ్చటగా ఉందో. చూస్తేనే 2 కళ్ళు చాలట్లేదు. పెద్ద కోడలు చూడు, చేతులకి గాజులు లేవు. అసలు జానకమ్మ కోడలేనా అన్నట్టుంది. 2 కోడళ్ళు కూడా జానకమ్మ మేనకోడలేనంట. కాని 2 అక్కా చెల్లెళ్ళు. ఎంత తేడా ఉందో కదా. ఆగు, పెద్ద కోడల్ని పిలిచి ఏదైనా పనప్ప చెప్పుదాం. చేస్తుందో లేదో, చీర సర్దుకోవడంలో బిజీగా ఉంటుందో తెలుస్తుంది. జానకమ్మ కోడలా, ఒకసారి ఇలా వస్తావా? వాళ్ళలా పిలవడం చూసి ఝాన్సీకి అర్థమైపోతుంది. కాని వాళ్ల ప్రవర్తన ఝాన్సీకి చాలా కోపం తెప్పిస్తుంది. అమ్మా, వెళ్ళి అందరికీ ఆ ప్లేట్లో ఉన్న అక్షింతలివ్వు. సరే అని రాధిక ప్లేట్ తీసుకుని వెళ్తుంది. ఇప్పుడు చూడు, అందరూ ఈ చీర చూసి విచిత్రంగా మాట్లాడుకుంటారు. మరియు ఏ క్షణంలో అది ఊడిపోతుందో అన్నట్టుంది. ఆ పనుల్లో పడి చీర జారిపోయినా జారిపోవచ్చు. వాళ్లు మాట్లాడుతున్న మాటలన్నీ ఝాన్సీ గమనిస్తుంది. వెంటనే రాధిక చేతుల్లో నుండి ప్లేట్ తీసుకుంది. అక్కా, నువ్వెళ్ళు, ఈ పనులన్నీ నేను చూసుకుంటాను. ఏం, అందరి దగ్గర నీకే మంచి పేరు రావాలనుకుంటున్నావా? ఝాన్సీ ఒక్కసారిగా కోపంగా చూడగానే రాధిక ఏమీ అనకుండా ఊరుకుంది. వెంటనే అక్కడ మాట్లాడుతున్న వాళ్ల దగ్గరికి వెళ్లి నిలబడి, మీరెంత పెద్దవాళ్లు, ఇంత వయసొచ్చింది. మాలాంటి పిల్లలకి ఏది మంచో ఏది చెడో అని చెప్పేటట్టుగా ఉండాలి గాని మీరు మాత్రం పిల్లల పరువు ఎలా తీయాలని ఆలోచిస్తున్నారు. ఇదెంతవరకు న్యాయమండి? తను వేసుకున్న డ్రెస్తో పనులన్నీ చెయ్యలేదని అందరికీ చూపించి ఎగతాళి చెయ్యాలనుకుంటున్నారా? అయినా ఏ కారణంతో ఇవన్నీ చేస్తున్నారో నాకు అర్థమైంది. మనుషుల క్యారెక్టర్ వాళ్లు వేసుకున్న బట్టలతో నిర్ణయించకండి. ఝాన్సీ మాట్లాడుతున్న మాటలకి అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. రాధిక మరీ ఆశ్చర్యంగా చూస్తుంది. ఈ విషయం తన ఇంటికి వెళ్లిన వెంటనే వాళ్ళ అత్తగారికి చెప్తుంది. తర్వాత ఝాన్సీ ఇచ్చిన సపోర్ట్ వల్ల రాధిక మారిపోయి 2 అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటూ తమ భర్తలతో సంతోషంగా ఉండేవారు. తిమ్మాపురం అనే గ్రామంలో మంగమ్మ అని అత్తగారు తన కోడలు లక్ష్మి కలిసి ఒక చిన్న ఇంట్లో ఉండేవారు. వేసవికాలం రావడంతో ఎండలు బాగా ముదిరాయి. ఊరి జనం ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. ఒక మధ్యాహ్నం మంగమ్మ అత్త మంచం మీద ఒరిగి పెద్దగా ఊపిరి పీల్చింది.
అప్పుడే లోపలికొచ్చిన లక్ష్మి అత్త ముఖం చూసి, అత్తయ్య, ఎండ దెబ్బ ఏమైనా కొట్టిందా? ఏం చెప్పని తల్లి, ఈ ఎండలు నా ప్రాణం తీసేస్తున్నాయి. ఇంట్లో ఉన్నా కూడా ఉక్కపోతతో చస్తున్నా. ఊళ్ళో అందరిది ఇదే గోలనుకో. నిజమే అత్తయ్య, పొద్దున 10 గంటలైతే చాలు బయట కాలు పెట్టాలంటేనే భయమేస్తుంది. ఈ ఉక్కపోతకు తోడు కరెంటు కూడా సరిగా ఉండట్లేదు. ఫ్యాన్ వేసుకున్నా వేసుకోనట్టే ఉంటుంది. అవునమ్మా, మొన్నటిదాకా కాస్త గాలి వీచేది. ఇప్పుడు అదీ లేదు. ఈ వేడికి ఒళ్ళంతా మండిపోతుంది. పనులు కూడా సరిగా చెయ్యాలనిపించట్లేదు. ఇలా అయితే మనం ఇంట్లో కూర్చుని కూడా ఏం చెయ్యలేం. ఇలా ఖాళీగా కూర్చుంటే నాకు కూడా బోర్ కొడుతుంది లక్ష్మి. ఒక ఆలోచన వచ్చిందత్తయ్య నాకు. ఈ ఖాళీ టైంలో మనం ఏదైనా పని చేస్తే బావుంటుంది కదా అనిపిస్తుంది. ఏంటే లక్ష్మి, ఈ ఎండల్లో నీ బుర్రకేం తోచిందో చెప్పు చూద్దాం. కష్టమైన పనేం వద్దమ్మా, నా ఒంట్లో ఓపిక లేదు. అత్తయ్య, మీ చేతి పచ్చళ్ళ రుచులు ఎలా ఉంటాయో ఊరందరికీ తెలుసు. ఈ ఖాళీ టైంలో మనం రకరకాల పచ్చళ్ళు చేసి ఊళ్ళో అమ్ముకుంటే ఎలా ఉంటుంది? ఇంట్లో కూర్చొని బాధపడే బదులు కాస్త పని చేసినట్టు ఉంటుంది, 4 డబ్బులు కూడా వస్తాయి కదా. అవునే లక్ష్మి, నీకు తెలుసు కదా నా పచ్చళ్ళంటే మన ఊళ్ళో ఎంతమందికి ప్రాణమో. ఆ నారాయణమ్మ అయితే నేను పచ్చడి పెట్టినప్పుడల్లా కాస్తంత పెట్టమని అడుగుతుంది. సర్లే, ఈ ఎండలకు ఇంట్లో ఏం చేస్తాం, నువ్వు చెప్పినట్టే పచ్చళ్ళు పెట్టి అమ్ముదాం. అయితే రేపటి నుండే మొదలు పెడదామా అత్తయ్య? ఏమేం పచ్చళ్ళు చేయాలో మీరు చెప్తే నేనన్నీ సిద్ధం చేస్తాను. తప్పకుండా. మన ఊరి జనాలకు ఏ పచ్చళ్ళంటే ఇష్టమో నాకు బాగా తెలుసు. నువ్వన్నీ సిద్ధం చేస్తే నేను రుచిగా పచ్చళ్ళు పెట్టేస్తాను అంటూ పచ్చళ్ళ లిస్టు చెప్పటం మొదలెట్టింది. ఇంతలో మంగమ్మ భర్త వెంకటయ్య పొలం నుండి అలసిపోయి ఇంటికొచ్చాడు. ఏంటి మంగమ్మ, ఏం చేస్తున్నావు? రండి రండి, ఇదిగో లక్ష్మి ఒక మంచి ఆలోచన చెప్పింది ఇప్పుడే. ఏం ఆలోచన లక్ష్మి? అయినా అంత సంతోషంగా ఉన్నావు? మా అత్తయ్య చేతి పచ్చళ్ళు ఊరందరికీ ఇష్టం కదా. ఖాళీగా ఉండడం కంటే అవి చేసి అమ్ముకుంటే ఎలా ఉంటుందని అడిగాను మావయ్య. మంచి ఆలోచన వచ్చింది నీకు. మీ ఇద్దరి చేతి రుచికి ఊరంతా దాసోహం అంటారు. అంతలో లక్ష్మీ భర్త రామయ్య కూడా ఇంటికి చేరుకున్నాడు. ఏం సంగతులు ఇక్కడ అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు? ఏవండి, మనం పచ్చళ్ళు చేసి అమ్ముకుంటే ఎలా ఉంటుందని అత్తయ్యతో మాట్లాడుతున్నాను. నిజంగానా లక్ష్మి? అది చాలా మంచి ఆలోచన. మా అమ్మ పచ్చళ్ళంటే నాకు కూడా చాలా ఇష్టం. అవును రామయ్య, వీళ్ళిద్దరూ కలిసి పని చేస్తే మంచి లాభం వస్తుంది. ఊళ్ళో అందరికీ మంచి పచ్చళ్ళు దొరుకుతాయి. రేపటి నుండే మొదలెడదాం అనుకుంటున్నాం, మీరేమంటారు? మాకెలాంటి అభ్యంతరం లేదమ్మా. మీరిద్దరూ కలిసి ఏది చేసినా మంచిగానే ఉంటుంది. అవును మంగమ్మ, మీ ఇద్దరూ కలిసి పని చేస్తే మాకు కూడా సంతోషమే. మీ వెనుక మేముంటాం. లక్ష్మీ మంగమ్మ ఇద్దరూ పచ్చళ్ల లిస్టు చెప్పుకోవటం మొదలెట్టారు. మర్నాడు ఉదయం నుండి అత్తాకోడళ్ళు పచ్చళ్ల తయారీలో నిమగ్నమయ్యారు. పచ్చళ్లు తయారయ్యాక ఇంటి ముందున్న చిన్న అరుగు మీద వాటిని అమ్మకానికి పెట్టారు. ఆ గ్రామంలో వాళ్లందరూ బాగానే కొనుక్కున్నారు. సాయంత్రం కావస్తుంది. అత్తాకోడళ్ళు అరుగు మీద కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అత్తమ్మ, ఈరోజు అమ్మకాలు బాగానే జరిగాయి కదా? అవునే తల్లి, అందరూ మెచ్చుకుంటున్నారు. మన చేతి రుచి అలాంటిది. మరి రేపటికి ఏమేం పచ్చళ్ళు సిద్ధం చేద్దాం? రేపుదయం దొండకాయ పచ్చడి చేద్దాం. ఆ తర్వాత కొంచెం మాగాయ కూడా పెడదాం. ఎండాకాలం కదా, మాగాయ అంటే చాలా మందికి ఇష్టముంటుంది. మాగాయ పెట్టడానికి ముందే మామిడికాయలు కోసి ఆరబెట్టాలి కదత్తమ్మా. అవును లక్ష్మి, రేపు పొద్దున్నే ఆ పని కూడా చేద్దాం. ఎండ బాగా ఉంది, తొందరగానే ఆరిపోతాయి. మర్నాడు ఉదయం లక్ష్మి పెరట్లో మామిడికాయలు కట్ చేస్తూ ఉంది. మంగమ్మ లోపల దొండకాయలు శుభ్రం చేస్తుంది. అత్తమ్మా, ఈ మామిడికాయలు చాలా పుల్లగా ఉన్నాయి. అలా ఉంటేనే మాగాయకి బాగుంటుంది లక్ష్మి. కొంచెం ఉప్పు ఎక్కువ వేస్తే సరిపోతుంది. పచ్చళ్ళు తయారయ్యాక వాటిని అరుగు మీద అమ్మకానికి పెట్టారు. లక్ష్మి పిలుస్తుంది. పచ్చళ్ళమ్ముతామండి, పచ్చళ్ళమ్ముతాం. రుచికరంగా ఇంట్లోనే తయారు చేసిన ఇంటి పచ్చళ్ళు. ఏం పచ్చళ్ళున్నాయి మీ దగ్గర? దొండకాయ పచ్చడి, మాగాయి, నిమ్మకాయ, గోంగూర, టమాటో అన్నీ ఉన్నాయి. దొండకాయ పచ్చడి ఎలా ఉంటుంది? చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు.
కొంచెం రుచి చూస్తాను. లక్ష్మి కొంచెం పచ్చడి వేసిచ్చింది. చాలా బాగుంది. ఒక చిన్న జాడి ఇవ్వండి. అలా కొనుక్కుంటున్న వాళ్లతో అత్తాకోడళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాగాయి ఎప్పుడు పెట్టారమ్మా? ఈరోజే పెట్టామమ్మా. మంచి కాయలతో చేశాం. నాకు నిమ్మకాయ పచ్చడి కావాలి. ఇదిగో బాబు తీసుకో. సాయంత్రం అయ్యేసరికి చాలా పచ్చళ్ళు అమ్ముడుపోయాయి. అత్తమ్మా, ఈరోజు కూడా బాగానే గిరాకీ వచ్చింది. అవును తల్లి, మన కష్టానికి తగ్గ ఫలితం వస్తుంది. రేపేం చేద్దామంటారు? రేపు కొంచెం అల్లం వెల్లుల్లి పచ్చడి చేద్దాం. అది కూడా చాలా మందికి ఇష్టం. రోజులు గడుస్తున్న కొద్దీ వాళ్ల పచ్చళ్ల పేరు ఊరంతా మార్మోగిపోయింది. చుట్టుపక్కల గ్రామాల వాళ్లు కూడా వచ్చి వాళ్ల దగ్గర పచ్చళ్లు కొనుక్కునేవారు. అత్తకోడళ్ళు కలిసి కష్టపడి పనిచేయడంతో మంచి ఆదాయం వచ్చింది. ఆ డబ్బుతో వాళ్లు తమ ఇంటిని బాగు చేసుకున్నారు. అత్తయ్య, ఈరోజు అమ్మకాలు చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఉదయం నుండి సాయంత్రం వరకు ఎంతమంది వచ్చారో లెక్కే లేదు. అవును కోడలా, నేను కూడా అదే అనుకుంటున్నా. బహుశా మన పచ్చళ్ళ రుచి ఊరంతా పాకిపోయినట్టుంది. కొత్తగా ఇంకేమైనా పచ్చళ్ళు చేస్తే ఇంకా బావుంటుందేమో అత్తయ్య. నీకేమైనా ఆలోచన ఉందా? నాకొక ఆలోచన ఉంది లక్ష్మి. రేపు మనం మెంతి ఆవకాయ చేద్దాం. అది చాలా మందికి ఇష్టమైన పచ్చడి కదా. మెంతావకాయ? దానికోసం ఆవాలు మెంతిపిండి పట్టించాలి కదా. అవును, రేపొద్దున్నే మనం రోట్లో వేసి దంచుదాం. ఆ రుచి వేరేలా ఉంటుంది. మర్నాడు ఉదయం అత్తాకోడళ్ళు రోట్లో ఆవాలు మెంతిగింజలు వేసి దంచుతున్నారు. అత్తమ్మ, ఇది దంచడం కొంచెం కష్టంగా ఉంది. కొంచెం ఓపిక పట్టాలి లక్ష్మి. చేత్తో దంచితే ఆ సువాసన, రుచి ప్రత్యేకంగా ఉంటాయి. ఇదిగో అత్తమ్మ, మెత్తగా అయింది కదా. చాలా బాగా దంచావు తల్లి. ఇప్పుడు దీన్ని పచ్చడిలో కలుపుదాం. సాయంత్రం అరుగు మీద పచ్చళ్ళు అమ్ముతుండగా ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ఒక పెద్దాయన అటుగా వచ్చి, అమ్మా, మీ పచ్చళ్ళ గురించి చాలా విన్నాను. ఒకసారి అన్నిట్లో కొంచెం కొంచెం రుచి చూపిస్తారా? తప్పకుండా తాతయ్య. ఇదిగోండి నిమ్మకాయ పచ్చడి, ఇది మామిడికాయ తొక్కు, ఇది గోంగూర. ఆ పెద్దాయన అన్ని పచ్చళ్ళు చూసి మురిసిపోయాడు. అద్భుతంగా ఉన్నాయి తల్లి. మీ చేతిలో ఏదో మహిముంది. నాకన్ని పచ్చళ్ళు పెద్ద పెద్ద జాడీలలో ఇవ్వండి. అత్తయ్య, ఆ పెద్దాయన అన్ని పచ్చళ్ళు పెద్ద జాడీలో తీసుకున్నారంటే మన పచ్చళ్ళు నిజంగా చాలా బావున్నట్టే కదా. అవును లక్ష్మి, నీ కష్టము నా అనుభవము కలిసి మంచి ఫలితాన్ని ఇస్తున్నాయి. మనం అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులొస్తున్నాయి కదా అత్తయ్య. ఈ డబ్బునేం చేద్దాం? కొంత డబ్బు దాచుకుందాం. ఏదైనా అవసరం వస్తే ఉపయోగపడుతుంది. మిగిలిన దాంతో వ్యాపారం ఎలా పెంచాలో ఆలోచిద్దాం. మీరు చెప్పినట్టు చేద్దామత్తయ్య. మీ ఆలోచనలు ఎప్పుడూ మంచిగానే ఉంటాయి. ఒక సాయంత్రం మంగమ్మ భర్త వెంకటయ్య పొలం నుండి అలసిపోయి ఇంటికొచ్చాడు. ఏవండి, ఈరోజు పచ్చళ్ల వ్యాపారం ఎలా సాగిందో తెలుసా? ఎలా సాగింది మంగమ్మ? నాకేం తెలుస్తుంది? చాలా బాగా సాగిందండి. ఊహించిన దానికంటే ఎక్కువ అమ్మకాలు జరిగాయి. నిజమా? మంచిదమ్మా. మీరిద్దరూ నిజంగా బాగా కష్టపడ్డారు. అంతలో లక్ష్మి కూడా అక్కడికొచ్చింది. అవును, మన కోడలైతే తెల్లవారుజాము నుండే కష్టపడుతుంది. నేనైతే రుచికరమైన పచ్చళ్ళు చేస్తున్నాను. అవును లక్ష్మి, మీ ఇద్దరి చేతి రుచి మామూలుగా ఉండదు. ఊరంతా మీ పచ్చళ్ళ గురించే మాట్లాడుకుంటున్నారు. చూడు లక్ష్మి, నువ్వు నేను కలిసికట్టుగా పచ్చళ్ళమ్మటం వల్ల మనకింత మంచి జరుగుతుందో. నిజమే మంగమ్మ. మీరిద్దరూ ఇలాగే కలిసి ఉంటే మనకెదురుండదు. మనం కలిసుంటే ఏదైనా సాధించగలమత్తయ్యా. నా తెలివితేటలు మీ అనుభవం కలిస్తే ఇక తిరుగుండదు. అవును లక్ష్మి, నీ ప్రోత్సాహం లేకపోతే నేనేం చేయగలను చెప్పు. చూడండి, మీరిద్దరూ ఇలాగే ఒకరికొకరు తోడుగా ఉంటే మన ఇంటికి సిరి సంపదలు వస్తాయి. చూడు సుబ్బయ్య, ఆ మంగమ్మ లక్ష్మమ్మ ఎంత బాగా పనిచేస్తున్నారో. మనందరం వాళ్ళని చూసి నేర్చుకోవాలి. నిజమేనయ్యా, వాళ్ల పచ్చళ్ళ రుచి అయితే అమోఘం. తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమానురాగాలు కూడా అంతే గొప్పవి. ఆ వేసవికాలం గ్రామంలోని అత్తకోడళ్ల జీవితాల్లో ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోయాయి. వారి కష్టం, కలిసికట్టుగా ఉండే మనస్తత్వం ఊరి వాళ్లందరికీ స్ఫూర్తినిచ్చాయి.